భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాల అధిపతులతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాక్ సరిహద్దులో భద్రతా పరిస్థితిని సమీక్షించడంలో పాటు పాకిస్తాన్ దాడులను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. దాయాది దేశం చేస్తున్న దాడులను తిప్పికొట్టడంతో పాటు తగిన విధంగా బుద్ధి చెప్పేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి, ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈ మీటింగ్ లో ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. దీనికి సిడిసి త్రివిధ దళాల అధిపతులతో పాటు రాచీఫ్ ఏదైతే సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి, ఇప్పటికే చాలామంది భారత పౌరులపైన పాకిస్తాన్ ఆర్మీతో పాటు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహంతో అనుసరించాలని అన్ని అంశాలపైన కూడా కూలంకుషంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే దాదాపు బార్డర్ స్టేట్స్ను ఇప్పటికే అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కూడా అలర్ట్ ప్రకటించారు. దేశంలో ఉన్న పరిస్థితులు, అటు బార్డర్లో ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేస్తే భారత ప్రభుత్వం, భారత భద్రతా దళాలు 10 అడుగులు ముందుకేసినప్పటికీ కూడా కొంత ఏదైతే దేశ భద్రతా వ్యవహారాల దృష్ట్యా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. అజిత్ దోవల్తో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు జరిగిన దాడులపైన కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇటు నేవీకి సంబంధించిన ర్యాడర్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటు ఏదైతే జలాంతర్గామికి సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా దృష్టిసారించారు. ఆర్మీ అధికారులతో పాటు నిన్న రిటైర్డ్ ఆర్మీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన మోడీ ఎవరైనా ఆర్మీలో చేరాలనుకుంటే మళ్ళీ చేరొచ్చు, దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో పాల్గొనాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా ఆర్మీ అధికారులతో చర్చిస్తున్నారు. ఇటు డిఫెన్స్ అధికారులు సైతం ఎప్పటికప్పుడు రక్షణ శాఖ మంత్రితో పాటు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైతూ పలు కీలక అంశాలపైన చర్చిస్తున్నారు. ప్రధానంగా పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలు అమృత్సర్తో పాటు పఠాన్కోట్, ఇటు జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, పూంచ్ సెక్టార్, ఇతర ఏదైతే మార్గాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా పెద్ద ఎత్తున మిజైల్స్ కావచ్చు, పెద్ద ఎత్తున డ్రోన్ వ్యవస్థ ద్వారా ఆపరేటింగ్ చేస్తున్న నేపథ్యంలోనే మరొకసారి సమావేశం అయితే ఉత్కంఠకు తెరలేపుతుంది. ఈ ఉత్కంఠకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే పాక్ విదేశాంగ వ్యవహారాల మంత్రి ఇషాక్ మాట్లాడుతూ మేము భారత్ ఏదైతే యుద్ధాన్ని ఆపినట్లయితే మేము కూడా ఆపడానికి సిద్ధంగా ఉన్నాం, భారత్ సమరస్యంగా పరిష్కరించుకుంటామంటే మేము కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశీ వ్యవహారాల సెక్రటరీ రూబియో సైతం దీనిపైనే మేము మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే సిడిసి అదైతే త్రివిధ దళాల అధిపతులతో పాటు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. దీనిపై ప్రధానంగా అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేయడంతో పాటు భారత్ ఎదుర్కోవాల్సిన సవాళ్లపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టినప్పటికీ కూడా చాలామంది భారత పౌరులు చనిపోయినట్లు మనకు తెలుస్తుంది. ఇటు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో 5 ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇవాళ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. నిన్న ఏదైతే విశాఖపట్నం సంబంధించిన జవాన్ కావచ్చు, ఇలా మహారాష్ట్రకు సంబంధించిన జవాన్ చనిపోయిన ఉదంతాలు కూడా ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి అన్ని అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా ఎయిర్పోర్ట్ల ద్వారా కావచ్చు, ఇటు జలాంతర్గామి ద్వారా
ఉగ్రవాదులు భారత్కు ప్రవేశించే అవకాశం ఉన్నది, భారత్పై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా మార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేయడం అంశాలపైన కూడా ఇప్పటికే దుస్సారించింది. ఇప్పటికే దాదాపు దేశంలోని 24 ఎయిర్పోర్ట్లను తాత్కాలికంగా మూసివేసింది. ఇతర ఎయిర్పోర్ట్లకు హై సెక్యూరిటీ జోన్లుగా పరిగణించింది. సెక్యూరిటీ టైటన్ చేసింది. దాదాపు ప్రయాణికులు 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి, చెక్కింగ్ సంబంధించి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి కావచ్చు, సిఐఎస్ఎఫ్ కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెలవులను కూడా రద్దు చేశారు. ఇటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇతర విదేశాలకు బార్డర్గా ఉన్న దేశాలను కూడా అప్రమత్తం చేశారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించి కూడా అప్రమత్తం చేశారు. ఆయా దేశాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ క్లోజ్గా మూవ్ అవుతున్నారు. మొత్తానికి ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన అంతేకాకుండా నిత్యావసర వస్తువుల విషయంలో కావచ్చు, ఇతర వస్తువులకు సంబంధించిన విషయంలో కూడా భారత్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏదైతే వ్యాపారస్తుల దగ్గర నిల్వలు ఉంచకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆహార భద్రత మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇటు ఏదైతే ఆయిల్ కంపెనీలకు సంబంధించి కూడా చాలా నిల్వలు ఉన్నాయి, ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దు, భారత పౌరులకు కావాల్సిన అన్ని నిల్వలు ఉన్నాయని చెప్పేసి కూడా వారు కూడా ప్రకటించారు. మొత్తానికి దేశ భద్రతతో పాటు దేశ నిత్యావసర వస్తువుల విషయంలో కావచ్చు, దేశానికి కావాల్సిన దేశ పౌరులకు కావాల్సిన అన్ని విషయాల్లో కూడా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ముందుకైతే వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే త్రివిధ దళాల అధిపతులతో సమావేశమై మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. సాయి మాధవి. రైట్ లీవిల్, థ్యాంక్ యూ.